హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఉప్మా చేస్తున్నాను. ఉప్మానే కదా అని ఈజీగా తీయకండి. ఉప్మాలో ఒక టెక్నిక్ కనుక యూజ్ చేస్తే పిల్లలు చాలా చక్కగా తింటారు. అదేంటో చూద్దాం. ముందుగా ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు, వాటితో పాటు ఈ లవంగాలు వేసుకోండి. అసలు టేస్టే మారిపోతుంది. క్వాంటిటీని బట్టి వేసుకోండి. దాంతోపాటు అల్లము, పచ్చిమిర్చి, కరివేపాకు, టమాటో, పొటాటో, వీటితోటి ఎంతో రుచికరమైన ఉప్మా తయారు చేసుకోవచ్చు. అది ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని ఈ పోపు దినుసులన్నీ వేసేసుకుందామండి. వేగిన తర్వాత ఆలు, టమాటో, కరివేపాకు ఇవన్నీ వేసేసుకుందామండి. నేను ఉల్లిపాయ స్కిప్ చేస్తాను, ఎందుకంటే మా పిల్లలకి ఉల్లిపాయ పెద్దగా ఇష్టం ఉండదు కాబట్టి నేను ఆనియన్ స్కిప్ చేస్తాను ఉప్మాలో. ఒక 5 నిమిషాలు వేగనివ్వాలి. ఇలా వెజిటేబుల్స్ వేసినప్పుడు కొంచెం పసుపు యాడ్ చేసుకుంటే బాగుంటుందండి కలరు. కొంచెం సాల్ట్ కూడా, తగినంత సాల్ట్ కూడా వేసుకుని టమాటో ఒకటి మగ్గిపోయిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాం. టమాటో మగ్గిన తర్వాత 1కి 2 రవ్వ, మనం ఇంకా 2 పోసుకున్నా బాగుంటుందండి. నీళ్ళు పోసేసుకొని కొంచెం నీళ్ళు మరిగేంత వరకు ఉంచుదాం. నీళ్ళు కడిపిల్లాడాక కొంచెం ఉప్పు చూసుకొని రవ్వ కలిపేసుకుందామండి. రవ్వ వేసేసుకుందాం. ఇంకా రవ్వ వేసిన తర్వాత మీకు తెలిసిందే కదా, తిప్పుతూ ఉండాలి. కొంచెం సిమ్లో పెట్టుకుని తిప్పితే ఉండలు కట్టకుండా ఉంటాయండి. ఇలా ఉండలు కట్టకుండా తిప్పుతూ ఉంటే దగ్గరకు చేరేవి తిప్పితే ఇదిగోండి ఉప్మా రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్స్ ఉప్మా రెడీ అయిపోయిందండి. మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.